తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తిరుమల వెంకన్న భక్తులకు ₹1,00,00,000 లక్కీ లాటరీ తగిలినా దొరకని ఆనందం ఒక్క బ్రేక్ దర్శన టికెట్ దొరికితే దక్కుతుంది. దానికి ప్రభుత్వ హోదాలు కావాలి, పాలకుల సిఫార్సులు ఉండాలి. ఇవేమీ లేకుండానే ఓ సామాన్య భక్తురాలికి విఐపి దర్శన భాగ్యం దక్కింది. కాలినడకన 7 కొండలు ఎక్కిన 116 ఏళ్ల వృద్ధురాలికి బ్రేక్ దర్శనం చేయించి గౌరవించింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఊళ్ళు రాష్ట్రాలు దాటి వెళ్లిన గంటల కొద్దీ క్యూ లైన్లలో నిరీక్షించిన సామాన్య భక్తులకు వెంకన్న స్వామిని నిమిషం చూడగలిగితే గొప్పే. కానీ విఐపీలకు అలా కాదు. తోపులాటలు లేకుండా ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవచ్చు. కాకపోతే దానికి ప్రభుత్వ హోదానో పలుకుబడో ఉండాలి, లేకపోతే పెద్దల సిఫార్సు లేఖనైనా ఉండాలి. ఇవేమీ లేకుండానే తమిళనాడుకు చెందిన నవనీతమ్మకు విఐపి దర్శన భాగ్యం దక్కింది. ఆ 7 కొండల వాడిని తనివి తీరా చూసుకునే అదృష్టం కలిగింది. తమిళనాడుకు చెందిన నవనీతమ్మకు 116 ఏళ్లు. వెంకన్న స్వామి అంటే ఆమెకు ఎనలేని భక్తి. వయోభారం వెంటాడుతున్న తిరుమలేశుణ్ణి దర్శించుకోవాలనుకున్నారు. మనవడి సాయంతో తిరుమల దర్శనానికి బయలుదేరారు. కాలినడకన కొండెక్కుతానని పట్టుబట్టారు నవనీతమ్మ. వెంకన్నపై భారం వేశారు. నీ కొండకు నీవే రప్పించుకో అని మనసులో మొక్కుకున్నారు. మనవడినే ఊత కర్రగా చేసుకుని మధ్యలో ఉన్న రైలింగ్ను పట్టుకుంటూ మెట్లెక్కారు. మెట్ల మార్గంలోని యాత్రికులు నవనీతమ్మ భక్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్త వైరల్ అయింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికెళ్ళింది. గోవింద 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 హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద 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 హరి గోవింద 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 భజ గోవింద కొండల వెంకటరమణ గోవింద హరి గోవింద స్వామి నందనందన గోవింద భజ గోవింద 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 నువ్వుండే బంగారు కోయిల స్వామి, మా బతుకు పున్నమి వెన్నెల స్వామి, నేను చూడాలనాస స్వామి ఒళ్ళంతా పులకరించి. శతాధిక వృద్ధురాలి కొండంత భక్తిని టీటీడీ కూడా మెచ్చింది. సిబ్బంది ద్వారా ఆమె వివరాలు సేకరించారు టీటీడీ చైర్మన్. స్వయంగా తన కోటాలోనే విఐపి దర్శన టికెట్ కేటాయించారు. అతిథి మర్యాదలతో ఆమెకు దర్శనం చేయించారు. గత రాత్రి తిరుమలలో బస చేసిన కాటేజ్ నుంచి టీటీడీ వాహనంలోనే నవనీతమ్మను గుడి వద్దకు తీసుకొచ్చారు. బ్యాటరీ వాహనంలో మాఢ వీధుల్లో గుండా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. టీటీడీ సిబ్బంది ఇద్దరూ ఆమెను పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. ధ్వజస్తంభాన్ని తాకించారు. ఆ తర్వాత ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అందరూ విఐపీల తరహాలోనే శేషవస్త్రంతో నవనీతమ్మను సత్కరించారు. తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర నవనీతమ్మ పాదాలకు నమస్కారం చేసి సామాన్య భక్తురాలికి విఐపీని మించిన గౌరవం ఇచ్చారు.